మొన్నైతే అమ్మ వాళ్ళ ఊరెళ్ళొచ్చానని చెప్పాను కదా, అప్పటి నుంచి ఊరికెళ్ళొచ్చిన కానించి ఒంట్లో అస్సలు హుషారు లేదండి. అదేంటో కానీ ప్రయాణాలు చేస్తే 2-3 రోజుల వరకు అసలు హుషారే ఉండదండి. నాకు మాత్రమే ఇలా జరుగుతుందా, మీలో ఎవరికైనా జరుగుతుందా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఇంకా అక్కడైతే మేము కొండకి వెళ్ళామని చెప్పాం కదా, నడిచేసరికి కాళ్ళు అయితే నొప్పులు వచ్చేసాయండి. మేమైతే నడుచుకొని వెళ్ళాము కొండకి. పెళ్ళైతే మన అలవాట్లలో మెయిన్ ఆడవాళ్ళ అలవాట్లు చాలా మార్పులు వస్తాయి కదండి. నాకు కూడా అంతేను. పెళ్ళి కాకముందు కిలోమీటర్లు స్కూల్కి కాలేజ్కి నడిచి వెళ్ళేదాన్ని. ఇప్పుడు కొంచెం దూరం నడవాలన్నా కానీ కష్టంగా అనిపిస్తుంది ఫ్రెండ్స్. అప్పుడు ఎన్ని కిలోమీటర్లు నడిచినా కాళ్ళు అనేది నొప్పులు వచ్చేది కాదు. ఇప్పుడు ఇంట్లో ఉండి ఉండి ఒక్కసారిగా బయటికి వెళ్ళి నడిచేటప్పుడు కాళ్ళు అయితే భలే నొప్పులు వస్తున్నాయి. ఇంక ఈరోజు డిన్నర్లోకి అయితే చేపల ఫ్రై అయితే చేశానండి. మా డిన్నర్లోకి చేపల పులుసు చేపల ఫ్రై అయితే చేసుకున్నాం. మీరు అందరూ డిన్నర్ చేశారా? ఏం కూర చేసుకున్నారో కమెంట్ చేయండి ఫ్రెండ్స్. మీలో ఎంతమందికి చేపల ఫ్రై అంటే ఇష్టమో కూడా కమెంట్ చేయండి. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.